బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ని ముట్టడించాయి కార్మిక సంఘాలు. సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, సిఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్రంతో కలిసి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి మనుషులకు లాభం చేరేలా తెర వెనుక పన్నాగాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్, కేంద్ర బీజేపీ ఆడుతున్న డ్రామా అంటున్న కార్మిక సంఘాలతో మా పెద్దపల్లి ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్నటువంటి సహజ బ్లాక్లతో పాటు సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేట్ పరం చేయడానికి వేలం ప్రక్రియ అయితే చేపట్టింది. దీని పట్ల కూడా సింగరేణి కార్మిక లోకమంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కన్నెర చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఉన్నాం. మీకు చెప్పండి, ఎట్లా చూడొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని మనం ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు కొత్త బ్లాకులన్నింటినీ సింగరేణి సర్వే చేసి ప్రభుత్వ రంగ డబ్బులతోటి సర్వే చేసి బొగ్గు నిక్షేపాలు కనుక్కున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో కార్పొరేట్ సంస్థలకు ఈ బొగ్గు నిక్షేపాలను అప్పచెప్పడం కోసం ఈరోజు దేశభక్తి ముసుగులో దేశద్రోహానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈ బొగ్గు బ్లాకులన్నింటినీ కూడా సింగరేణికే కేటాయించాలని ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన తప్పుడు విధానాలు మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకొని అఖిలపక్ష డెలిగేషన్గా రాష్ట్రం ప్రధానమంత్రిని కల్పించి ఒత్తిడి తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ బీజేపీ నాయకుల యొక్క సిద్ధాంతాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఓకే అండి, రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఒకటే చెప్పినాడు, నేను సింగరేణిని ప్రైవేటీకరం చేయనని చెప్పినటువంటి మోడీ గారు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూ కొత్త గనులను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు బొగ్గు బావులను సింగరేణి బ్లాక్లను కూడా సింగరేణి సంస్థకి అప్పచెప్పాలని చెప్పేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ బీజేపీ పార్టీల యొక్క వైఖరిని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు సింగరేణి పైన ఇంత కుట్రపూరితమైన వ్యూహాలు రచిస్తారో ఎందుకు అనుకోవచ్చు? ముందుగా మేము చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డబల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి బొందలగడ్డగా మారుతుంది, మొత్తం కొత్త గనులు ప్రారంభిస్తలేరు, కంప్లీట్గా కాంట్రాక్ట్ వ్యతిరేకంగా పోరాడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మరి కంప్లీట్ డబల్ గేమ్ ఆడుతూ బీజేపీలతో టైఅప్ అయి సీక్రెట్గా ఆయన తెలియకుండా బట్టి విక్రమార్క అనేటువంటి వ్యక్తి ఇలా వేలం పాటలు పాడుతూ ఉంటే ఆయన పోయి హాజరవుతాడా? ఇదంతా పిచ్చలు వేసి ఆవిడ తప్ప వేరేది లేదు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ప్రణాళికబద్ధంగా బీజేపీ, కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ సింగరేణి బొగ్గు బ్లాకులను వాళ్ళకు అనుయాయులకు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇవ్వడానికి కూడా బ్యాక్ సైడ్ కుట్రలు కుతంత్రాలు చేస్తారని చెప్పేసి కూడా మేము మరి అవేర్నిస్తూ ఈ మొత్తంగా కార్మిక లోకమంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కన్నెర చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అన్ని కార్మిక సంఘాలంతా కూడా కలెక్టరేట్ల వద్ద దిగ్బంధం చేస్తున్న పరిస్థితులు అంతా కూడా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ సింగరేణి వేలంపాట ప్రక్రియ వెంటనే రద్దు చేస్తామంటూ కూడా ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా మేము దీక్షాంతో విరమించము, మరింత ఉధృతం చేస్తాం తప్ప వెనుకపోయే ప్రసక్తి లేదంటూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే హెచ్చరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి నుండి.